గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరా సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 5వ రోజు నిర్వహించే విధానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందు మనం ఈరోజు తెలుగులో కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము ఈ మూటికి సంబంధించి మనం గుణితాక్షరాలు నేర్చుకుందాం. అలాగే గేయాన్ని పాడదాం. నేను పాడతాను, వెనకాల మీరు పాడండి. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు సుడివేసి పెరిగింది, మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు బుజ్జి గెలవేసింది, గురువారం నాడు గుబురులో దాగింది, శుక్రవారం నాడు చూడగా పండింది, శనివారం నాడు చకచకా గెలకోసి అందరికి పంచెదము అరటి అత్తములు, కృతి ధృతి ఆరగించారు అరటి అత్తములు. మీకు వీలైతే మరొకసారి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఇక్కడ కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము దీనికి సంబంధించి పదాలని ముందు నేను చెప్తాను, నాతో వెనకాల చెప్పండి. ఆ తర్వాత మీరు సొంతగా ప్రాక్టీస్ చేద్దరు. కానీ కుడుము, గుడి, తురుము, ముసుగు. కొమ్ము దీర్ఘంలో కూతురు, గూడు, తూకం, మూత. రుత్వం చూద్దాము. కృప, గృహం, తృణం, మృగం. చూడండి ఇక్కడ గృహం, మృగం, తూకం, మూత, కుండ, కూతురు. వాక్యాలు చదువుదాము. కుడుములు చాలా రుచిగా ఉంటాయి, గడపకు పసుపును పూయాలి. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ అక్షరాలతోటి ఈ సాధనా పత్రంలో వీటిని మనం పూర్తి చేద్దాము. వీటిని జాగ్రత్తగా రాసుకోండి పిల్లలు. ఇక్కడ చూడండి, మనకి బ్లాంక్స్లో ఈ పదాలని మీరు రాయండి. అలాగే ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇవ్వబడ్డాయి, ఈ బ్లాంక్స్లో మీరు ఇలాగా రాసుకోండి. ఆఖరిలో 10 పదాలు మీకు డిక్టేషన్ ఇవ్వబడతాయి, మీ టీచర్ గారు చెప్తారు, జాగ్రత్తగా రాయండి. దీంతో మనకి తెలుగు పూర్తయింది పిల్లలు. ఈరోజు మనం ఇంగ్లీష్లో మై హోమ్ అనేటువంటి పాఠాన్ని చూద్దాము. దీంట్లో మనకి ఇదిగోండి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఇంట్లో కొన్ని రకాలైన ప్రదేశాలు ఇచ్చారు, వీటి పేర్లు అడిగారు. నేమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హోమ్. మనకి తెలుసు కదా ఇదేంటిది, బెడ్ ఉంది కాబట్టి బెడ్రూము, ఇది డ్రాయింగ్ రూము, ఓకే పిల్లలు చదువుకునేది. ఇది లివింగ్ రూము, ఇది మీ అందరికీ తెలుసు కిచెను, ఇది బాత్రూమ్ మీ అందరికీ తెలుసు. వేర్ డు వి పిల్లలు ఇక్కడ చూడండి, వేర్ డు వి ప్రిపేర్ ఫుడ్ ఎట్ అవర్ హోమ్. మన ఇంట్లో ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేస్తాము? ఎస్, కిచెన్లో. వేర్ డు వి స్లీప్ ఇన్ అవర్ హోమ్, ఎక్కడ నిద్రపోతాము? బెడ్రూమ్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఇక్కడ నెంబర్ వేయండి. హూమ్ డు యూ లవ్ ద మోస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీరు ఎవరు బాగా ప్రేమిస్తారో రాయండి. మ్యాక్సిమం మనం ఎవరిని ప్రేమిస్తాము? పేరెంట్స్ని ప్రేమిస్తాము, అలాగే మనకున్న సిబ్లింగ్స్ని, తోబుట్టువులందరినీ ప్రేమిస్తాము మనం. పిల్లలు, నేను ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, వర్డ్స్ చదువుతాను, మీరు నా వెనకాల రిపీట్ చేయండి. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, డాటర్, సన్, ant, cow, dog, cat, doll, toys, ball, kitchen, bedroom, glass, dining table, bulb, sofa. పిల్లలు ఇక్కడ చూడండి, we sleep in the bedroom, we cook food in kitchen,
we take bath in bathroom, we watch టీవీ ఇన్ లివింగ్ రూమ్. వీటిని ఇలా మ్యాచింగ్ చేసుకోండి. ఈ ప్రశ్నలకి సమాధానాలు కూడా మనం ఈ రకంగానే రాస్తాం. దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది. పిల్లలు ఇప్పుడు మనం ఎడిషన్స్ చేద్దాము. ఇక్కడ in the day, workers in the garden are cutting coconuts from coconut trees. They are extracting coconut fiber from coconuts. End of the day, they extracted fiber from 498 coconuts. The fiber still needs to be extracted to 37 coconuts. How many total coconuts were cut in the garden? ఒక చోట గార్డెన్లో కొబ్బరికాయలు ఉన్నాయట. కొబ్బరికాయల్లో 489 అట్లకి తొక్క తీశారట. 237కి ఇంకా తొక్క తీయాలట. మొత్తం ఎన్ని కోకోనట్స్ అంటున్నారు. కాబట్టి రెండింటిని కలిపితే మనకి ఇదిగోండి ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చను. ఈ ఎడిషన్స్ మీరు చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేస్తాను, జాగ్రత్త చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్స్ ఎవరు చేశారో చూసుకోండి. ఒకవేళ నేను తప్పు చేసినా సరి చేయండి. వెరీ గుడ్ పిల్లలు. నియరెస్ట్ 100కి ఈ ఎడిషన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 489ని నియరెస్ట్ 100కి రాస్తే 500 అన్నారు. 237 రాస్తే 200 అన్నారు. సో ఇది ఎలా రాయాలి అనేది మీ టీచర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం ఈ వీడియోలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగోండి వీటిని ఈ సమస్యను మీరు ఇలా రాసుకోండి. మీరు పూర్తి చేయాల్సిన వర్క్షీట్ మీరు ఆల్రెడీ పూర్తి చేస్తుంటే ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. నా దాంట్లో ఒకవేళ మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ టీచర్ గారు చెప్తారు. ఓకే, దీని తర్వాత ఆన్సర్స్ ఇవి. దీంతో మీకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ నేను చదువుతాను. ఈరోజు పాఠం అవర్ బాడీ హెల్త్ అండ్ ఫిట్నెస్. దీనిలో ఈరోజు మనం సెన్స్ ఆర్గాన్స్, హ్యాండ్ వాష్, అవుట్డోర్, రిక్రియేషన్, స్పోర్ట్స్. పిల్లలు ఈ ఆటలు మీరు ఆడారు ఎప్పుడైనా? ఇదేమాట టైర్ ఆట, ఇది బొంగరాలాట, ఇది వెరీ గుడ్ గోళీలాట, ఇది పెంకులాట, దాన్ని 7 పెంకులాట అంటారు, పెంకులాట అంటారు. వెరీ గుడ్. ఇవన్నీ మనం ఎప్పుడు కూడా వీధిలో ఆడుతూ ఉంటాము. బాగా గుర్తించారు పిల్లలు. ఇక్కడ ఈ చిత్రంలో వీరు ఏం చేస్తున్నారో మిమ్మల్ని అడిగారు. ఈమె స్మెల్ చేస్తుంది లేదా స్మెల్లింగ్, సింగింగ్, హీరింగ్ ఆర్ లిజనింగ్ ఏదైనా రాసుకోవచ్చు. వాచింగ్ ఆర్ లుకింగ్ ఆర్ సీయింగ్ కూడా రాసుకోవచ్చు. దీనికి సీయింగ్ అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ టేస్టింగ్, దిస్ ఈజ్ పెయింటింగ్. వెరీ గుడ్. యాక్టివిటీస్ అన్ని చాలా బాగా చేస్తారు పిల్లలు. మీకు అభినందనలు. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.